వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. సో మన క్విక్ రివిజన్కి స్వాగతం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే వెల్ఫేర్లో ఉన్నటువంటి 8 టాపిక్స్: ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్. ఓకే, ఈ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే టాప్ మోడల్ పేపర్స్, ఇవన్నీ కూడా మీకు డైలీ ఒక ఎగ్జామ్ అయ్యేంత వరకు 1 అవర్ కేటాయించండి మన యూట్యూబ్ ఛానల్ మీద. సో మీకు ఇవన్నీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. 2-3 డేస్లో మొత్తం అప్లోడ్ అవుతాయి. కాబట్టి గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు బుక్ కావాలనుకుంటే కనుక ఒకటే రోజు చదువుకుంటాం, మాకు ఇంత టైం కేటాయించే టైం లేదనుకుంటే ఇక్కడ మనకు భారతీయ సమాజం సమగ్రమైన ప్రశ్నలు, ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళ కోసం స్పెషల్గా చేసినటువంటిది ఉంది. ఇందులో మొత్తం టాప్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఈ 10 మోడల్ పేపర్ చేసుకొని పోయినా మీకు కనీసం 20 మార్కులు వచ్చే ఛాన్స్ ఉన్నది. ఆన్లైన్లో ఉంటుంది, చూడండి. అలాగే తెలంగాణ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా వేరొక బిడ్ బ్యాంక్ కూడా ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ స్టూడెంట్స్కి కొత్తది అప్డేట్ చేసినటువంటి బుక్ త్వరలో రాబోతుంది మార్కెట్లోకి. అలాగే గ్రూప్ 1లో ఉన్నటువంటి సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ అనే టాపిక్ ఉంది కదా తెలంగాణలో. సో వాళ్ళకి కూడా ఒక స్పెషల్ బుక్ రాబోతుంది. మరియు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసులు ఫ్రీగా, నాకు తెలిసినంత వరకు, నాకు సంబంధం ఉన్నాయి, నేను చెప్పగలిగిన అన్నీ కూడా ఫ్రీగా అప్డేట్ క్లాసులు మన యూట్యూబ్ ఛానల్ అందించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాము. ఎందుకంటే మన పుస్తకాలను బాగా ఆదరించినప్పుడు మనం కొంచెం సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం మాకు కలిగింది. అందువల్ల ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఫ్రీగా యూట్యూబ్లో క్లాసులు, అలాగే యాప్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నాము. సో కాబట్టి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. సో ఇప్పుడు మనం మహిళా సంక్షేమానికి సంబంధించినటువంటి విధానాలు, రాజ్యాంగ హక్కులు మరియు సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేద్దాం. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, వీకర్ సెక్షన్కి సంబంధించి కానీ సామాజిక సమస్యలకు సంబంధించి కానీ క్వశ్చన్స్ పడేటప్పుడు డెమోగ్రఫిక్ డైమెన్షన్లో కూడా పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ ఉంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ ఉంది కదా, వాళ్ళ డెమోగ్రఫిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ అడుగుతున్నాం మనం 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మహిళలు మరియు బాలలు కలిసి ఎంత శాతం ఉన్నారు? 67.7% ఉన్నారు మహిళలు మరియు బాలలు కలిసి. రేపు పొద్దున ఎస్సీల శాతం అడగచ్చు, ఎస్టీల శాతం అడగచ్చు, డిజబుల్ శాతం అడగచ్చు, వృద్ధుల శాతం, వృద్ధులు అంటే ఏపీకి లేదు, తెలంగాణకు ఉంది, వృద్ధుల శాతం అడగచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్ అనేది చాలా అవసరం. సో ఉమెన్ అండ్ చిల్డ్రన్ టుగెదర్ కాన్స్టిట్యూట్ 67.7% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. So since their population is mostly and 67.7%, that's why in the year 2006 Ministry of Women and Child Development portfolio was started. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, కేంద్రంలో మహిళా మరియు బాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2006 సంవత్సరంలో ఏర్పడ్డది. మరి అంతకుముందు ఎక్కడ ఉండేది? హెచ్ఆర్డి మినిస్ట్రీలో భాగంగా ఉండేది. ప్రస్తుత కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ మంత్రి, మీకు అనిపించచ్చు, సిల్లీగా అనిపించచ్చు, ఇది ఉంటుందా సార్ క్వశ్చన్ అని. ఈ క్వశ్చన్ అది చూసి మీరేం అర్థం చేసుకోవాలి? కేంద్రంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల యొక్క మంత్రులు ఎవరో తెలుసుకోవాలి కంపల్సరీ. అలాగే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, లింగ్విస్టిక్ మైనారిటీస్ కమిషన్, ఓబీసీ కమిషన్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ కమిషన్, తర్వాత యూజీసీ, తర్వాత సిఎస్డబ్ల్యూఈబి, తర్వాత ఇస్రో, తర్వాత ఐసిఎంఆర్, ఇట్లాంటి జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి ముఖ్యమైన సంస్థల యొక్క అధిపతులు, కంపోల్టర్ అండ్ ఎడిటర్ జనరల్, సొలిసిటర్ జనరల్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, పే కమిషన్ మెంబర్స్, ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఊ ఇస్ ఊ అంటారు కదా. సో ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ మనకు వెల్ఫేర్లో ఉంది కాబట్టి ప్రస్తుతం మంత్రిత్వ శాఖ ఎవరు? స్మృతి ఇరానీ మంత్రిత్వ శాఖ మంత్రి. కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖలో ఎన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు కలవు? 6 ఉన్నాయి. NIPCCD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ అండ్ రాష్ట్రీయ మహిళా కోష్, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో మనకు దాంతోపాటు నేషనల్ న్యూట్రిషన్ బోర్డ్. 6 స్వయం ప్రతిపత్తి సంస్థలు ఉన్నాయి. అందులో కొన్ని చట్టబద్ధ సంస్థలు కూడా ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ ఇచ్చిన 4 కూడా మహిళా మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి సంస్థలే: NCW, NCPCR, కారా, RMK. అయితే ఏమంటున్నాడు ఇందులో చట్టబద్ధ సంస్థలు ఏమని? అన్ని స్వయం ప్రతిపత్తి గలవే, అందులో చట్టబద్ధ సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ 6 స్వయం ప్రతిపత్తి అటానమస్ ఉన్న సంస్థల్లో కొన్ని చట్టబద్ధ సంస్థలు. అందులో కనుక చూసినట్టయితే NCW, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, చట్టబద్ధ సంస్థ. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, చట్టబద్ధ సంస్థ. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ, ఇది కూడా సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్
అథారిటీ, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ కాదు, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. ఈ మూడు కూడా ఇవి మూడు చట్టబద్ధ సంస్థలే. ఎన్సీడబ్ల్యూ ఏమో 1990లో చట్టం తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టం 2005లో వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని 2007లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కారా అనే సంస్థను అంతకుముందే ఏర్పాటు చేశారు, కానీ ఇది 2015లో వచ్చినటువంటి జూనల్ జస్టిస్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా చట్టబద్ధ సంస్థగా మారింది. ఇక్కడ ఏమన్నాడు, చట్టబద్ధ సంస్థలు అన్నాడు, కాబట్టి 1, 2, 3 సరైనటువంటి ఆన్సర్. బాలన్యాయ చట్టం, జూనల్ జస్టిస్ యాక్ట్ అంటాం తెలుగు ఇంగ్లీష్లో. బాలన్యాయ చట్టం ద్వారా చట్టబద్ధ సంస్థగా మారింది ఏది? దిస్ ఇస్ కారా. ఆర్ఎంకే చట్టబద్ధ సంస్థ కాదు, రాష్ట్రీయ మహిళా కోశ్ అంటారు, దీన్ని నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ అంటారు. మహిళలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి దాని ద్వారా మహిళల యొక్క అభివృద్ధి తీసుకురావడం ఈ సంస్థ. ఇదేమో ఎన్సిపిసిఆర్ బాల హక్కుల కమిషన్, ఎన్సిడబ్ల్యూ మహిళల హక్కుల కమిషన్. కేంద్ర సాంఘిక సంక్షేమ మండలి ఇంతకుముందు వచ్చింది 1953, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. రైట్. సో ఇట్లాంటి కొంచెం టిపికల్ క్వశ్చన్. టిపికల్ ఏం కాదు, చాలా సింపుల్. 4 సంస్థలు ఇచ్చాడు, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్. ఈ 4 సంస్థలు చేసేటువంటి పని ఇచ్చాడు కదా. సో శిక్షణ ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఆర్ఎంకే అంటే రాష్ట్రీయ మహిళా కోశ్, కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ, ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఎన్ఐపిసిసిడి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో శిక్షణ అన్నప్పుడు ఎన్ఐపిసిసిడి అవుతుంది, ఎందుకంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి శిక్షణనిస్తూ మరియు మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై పరిశోధన చేసేటువంటి సంస్థ ఎన్ఐపిసిసిడి, ఢిల్లీలో ఉంటుంది. దీనికి వివిధ ప్రాంతాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. మన దక్షిణ ప్రాంతానికి సంబంధించి బెంగళూరులో కేంద్రం ఉంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. హక్కులు, ఇన్న 4 హక్కులు దేనికి? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. దత్తత ఎవరు? కారా. సూక్ష్మ రుణాలు ఆర్ఎంకే కదా. సింపుల్ క్వశ్చన్, తెలియకపోతేనేమో హార్డ్ అనిపిస్తుంది, తెలిస్తే వెరీ సింపుల్, వెరీ ఈజీ. సో ఇట్లాంటివి కూడా కొన్ని అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో మనం చూసినప్పుడు అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ గురించి మనం డెప్త్ చదివినప్పుడు ఇట్లాంటివి వస్తాయి కదా. సో జాతీయ మహిళా కమిషన్ ఎవరి సూచనల మేరకు ఏర్పాటు చేశారు? జాతీయ మహిళా కమిషన్ మహిళల అంతస్తుపై కమిటీ సూచనల ఆధారంగా మరియు మొదటి కమిటీ సూచనల ఆధారంగా మరియు జాతీయ మహిళా దృక్పథ ప్రణాళిక కమిటీ, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 కమిటీల యొక్క సూచనల మేరకు వేశారు. ఏ మరియు బి. డి సరి అయింది. జయతి ఘోష్ రైతుల ఆత్మహత్యలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి మనకు సంబంధం లేదు. సో ఇక్కడ సంస్థలు ఇచ్చాడు, మళ్ళా సంవత్సరాలు ఇచ్చాడు. ఎన్సీడబ్ల్యూ అంటే ఏంటిది, ఎన్సిపిసిఆర్ అంటే ఏంటిది, ఎన్సిపిసిఆర్ యాక్ట్ అంటే ఏంటిది, వీటికి సంబంధించిన సంవత్సరాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1992లో ఏర్పడ్డది. ఎన్సీడబ్ల్యూ యాక్ట్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990లో ఏర్పడ్డది, తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారానే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు. ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2007లో ఏర్పాటు చేశారు. ఎన్సిపిసిఆర్ యాక్ట్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005. సింపుల్. ఈ మొట్టమొదటి కూడా ఇంపార్టెంటే, అప్పుడప్పుడు అడుగుతాడు. ఈ మధ్య అడగట్లేదు కానీ తెలుసుకుంటే బెటర్. ఏదైనా సరే జాతీయ స్థాయి సంస్థలు ఫస్ట్ లెవెల్, ప్రజెంట్ లెవెల్ 2 సార్లు చేసిన లెవెల్ ఇంపార్టెంట్. సో జాతీయ మహిళా కమిషన్ మొదటి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్. శాంతా సిన్హానేమో ఈమె ఎవరు, బాలల హక్కుల కమిషన్ మొదటి చైర్మన్. రేఖా శర్మ ప్రజెంట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్. మమతా శర్మ ఇంతకు ముందు ఉన్నటువంటి చైర్మన్. సరే, ప్రజెంట్ చైర్మన్ రేఖా శర్మ, ఫస్ట్ చైర్మన్ జయంతి పట్నాయక్. శాంతా సిన్హానేమో మొదటిసారి మన బాలల హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేసింది. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? రేఖా శర్మ. సింపుల్ క్వశ్చన్ అనుకుంటాం, కానీ ఇట్లాంటి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? వాసిరెడ్డి పద్మ. రేపు పొద్దున రాష్ట్ర స్థాయిలో కమిషన్ల చైర్మన్ కూడా ఇంపార్టెంట్. రాష్ట్ర స్థాయిలో డిజబుల్ కమిషనర్ ఉంటాడు, రాష్ట్ర స్థాయిలో ఎస్సీ కమిషనర్ చైర్మన్ ఉంటాడు, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉంటాడు, బీసీ కమిషన్ చైర్మన్ ఉంటాడు. కాబట్టి ఈ కోణంలో అడుగుతున్నాను. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మొదటి చైర్మన్ శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల ప్రస్తుత చైర్మన్ ఎవరు? ప్రియాంక కాంగు. ఇంతకుముందు స్తుతి నారాయణ ఖక్కర్ ఉన్న తర్వాత ప్రియాంక కాంగు వచ్చారు. ఈ క్రింది వాళ్ళలో సరి అయినది ఏది? ఎన్సిపిసిఆర్ నందు 7 సభ్యులు ఉంటారు, ఇంక్లూడింగ్ సెక్రటరీ. ఆర్ఎంకే సూక్ష్మ రుణాలు అందిస్తుంది మహిళలకు, కరెక్టే. భారతదేశంలో ఎన్జిఓల సహకారంతో మొదటిసారి సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన వారు సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు. పైవన్నీ సరి అయినవి.
దత్తత మార్గదర్శకాలను ఎప్పుడు రూపొందించారు? ఫస్ట్ టైం 2017 సంవత్సరంలో సమగ్రమైన దత్తత మార్గదర్శకాలను రూపొందించారు. అలాగే కేరింగ్స్ అనే పోర్టల్ ఉంది. పోర్టల్స్ చాలా ఇంపార్టెంట్. పోర్టల్స్ చాలా ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. సరే, నేను వేరేది ఎకానమీ పోర్టల్స్ మాట్లాడట్లేదు. సో మనకు సంబంధించినటువంటి పోర్టల్ చాలా ముఖ్యమైనది. ఒకటి పెన్సిల్ బాల కార్మికత, కేరింగ్స్ అనేది దత్తతకు సంబంధించింది, ట్రాక్ ఏ చైల్డ్ అండ్ కోయా పోయా తప్పిపోయిన పిల్లలకు సంబంధించింది, షీబాక్స్ అనేటువంటిది మహిళపై జరిగే నేరాలకు సంబంధించింది, కంప్లైంట్ ఇచ్చడానికి అవకాశం ఉన్నది. తర్వాత ఈ హార్ట్ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆన్లైన్ మార్కెటింగ్కి సంబంధించింది. ఆల్రెడీ పోర్టల్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి, చాలా ఇంపార్టెంట్ పోర్టల్స్. అయితే పోర్టల్ కేరింగ్స్ అనేది ఎవరికి? బాల కార్మికులకు కాదు, వికలాంగులు కాదు, దత్తతకు తీసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్. పారదర్శకంగా దత్తత జరగడం కోసం ఉద్దేశించిన పోర్టలే కేరింగ్స్. రేపు పొద్దున కేరింగ్స్ యొక్క ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు, కాబట్టి ఒక్కసారి చూడండి. కేరింగ్స్ అంటే ఏంటిది? చైల్డ్ అడాప్షన్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్. ఓకే, ఒక్కసారి చూడండి, గుర్తుంటుంది. 10 డేసే కదా, పెద్ద టైం దూరం ఏం లేదు కాబట్టి. అందుకే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. చైల్డ్ అడాప్షన్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్, కేరింగ్స్, గుర్తుపెట్టుకోండి. సిఎస్డబ్ల్యూబి మొదటి చైర్మన్ చెప్పాను ఇంతకు ముందే, దుర్గాబాయి దేశ్ముఖ్. 12 ఆగస్టు 1953 ఏర్పడిన సంస్థ సిఎస్డబ్ల్యూబి. సో ఇక్కడ సంస్థలు ఇచ్చాడు, అవి ఏర్పాటైన సంవత్సరాలు ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కారా 1990లో ఏర్పడింది, 2015 నుంచి చట్టబద్ధ సంస్థగా మారింది. సిఎస్డబ్ల్యూబి 1953. ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 1992. రాష్ట్రీయ మహిళా కోష్ 1993. కారా అంటే తెలుసు కదా, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. సిఎస్డబ్ల్యూబి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్. అలాగే ఈ క్రింది వానిలో మాతృత్వ ప్రయోజన పథకం. సో మాతృత్వ ప్రయోజన పథకం ఏందని అడుగుతున్నాడు. సో ఇట్లాంటి అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండు కూడా సరే. RIHS అంటే రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీమ్, గృహ నిర్మాణ పథకం. అలాగే మా అంటే మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్, ఇది కూడా మదర్స్కు మాతా శిశు సంక్షేమానికి సంబంధించిందే. PMMVY అంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన. ప్రధానమంత్రి మాతృవందన యోజన, మా రెండు కూడా దగ్గర అనిపిస్తాయి. మా అనే పథకం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్కు సంబంధించిన అవగాహన కార్యక్రమం, రైట్, మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్. ఇదేమో ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఇంతకుముందు ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన అనే ప్రోగ్రాం ఉండే, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. దాని స్థానంలో 2016లో ప్రకటించి 2017 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంస్థ ప్రధానమంత్రి మాతృవందన యోజన. 5,000 రూపాయలు దీని కింద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్లో 5,000 రూపాయలు ప్రధానమంత్రి మాతృవందన యోజన కిందనే. ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంతో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అనేది ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి కనీసం 4 యాంటీనటల్ చెకప్స్ డెడికేటెడ్గా అందించేటువంటి సేవ అది. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఏమో మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏమో మానిటరీ బెనిఫిట్ 5,000 రూపీస్ ఫర్ BPL ఉమెన్. సో అలాగే ఇక్కడ ఇంకొక SGSY అనేటువంటి కూడా ఉంది, అది కూడా ఎందుకైనా మంచిది. ఫుల్ ఫామ్ చూడండి, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన. సో దాని ప్లేస్లోనే మనకు ఏమొచ్చింది, NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ రావడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? 2016లో ప్రారంభించారు. 2017 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. 2016లో ప్రారంభించారు, December 31 రోజు ప్రారంభించారు. 2017 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎంత మొత్తం అందిస్తారు? 5,000 రూపాయలు అందిస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇఫ్ షీఈ్ అన్ఎంప్లాయిడ్, ఇఫ్ షీ బిలాంగ్స్ టు ద BPL కేటగిరీ. 1 స్టాప్ సెంటర్లను ఎప్పుడు స్థాపించారు? ఇది చాలా ఇంపార్టెంట్. April 1, 2015లో స్థాపించారు. వీటినే మనం సఖీ సెంటర్లను పిలుస్తుంది దేశవ్యాప్తంగా. ఇటు నిర్భయ నిధుల ద్వారా అమలు చేస్తారు. 181 అనే నంబర్కి కొడితే, ఒక మహిళ ఆపదలో ఉన్న మహిళ 181 అనే నంబర్కి ఫోన్ కొడితే వీళ్ళు రెస్క్యూ చేస్తారు. కొద్ది రోజుల పాటు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, మెడికల్ ఫెసిలిటీ ఇస్తారు, లీగల్ సపోర్ట్ చేస్తారు. 4-5 రోజుల తర్వాత ఆమె కొంచెం క్యూర్ అయిన తర్వాత ఆమెని స్వదార్ హోమ్కు పంపిస్తారు. ఏ పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర వనరుల కేంద్రం, స్టేట్ రీసోర్స్ సెంటర్ని ఏర్పాటు చేశారు, మహిళా శక్తి కేంద్రం అనేటువంటి ఇనిషియేషన్ ద్వారా. సమీకృత మహిళా సహాయ అంక, ఇంటిగ్రేటెడ్ ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181.
ఈ క్రింది వానిలో వేటిని ఇంకోటి హెల్ప్ లైన్ నెంబర్లు చాలా ఇంపార్టెంట్. ఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్, ఎస్సీ ఎస్టీలపై దాడులకు హెల్ప్ లైన్ నెంబరు, డిజబుల్ హెల్ప్ లైన్ నెంబరు, వృద్ధుల హెల్ప్ లైన్ నెంబరు, ఓకే, మహిళల హెల్ప్ లైన్ నెంబరు, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు, డ్రగ్ డి అడిక్షన్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబరు. ఇవి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్లు మనకు కాంటెక్స్చువల్గా నేను చెప్తున్నాను నేను, అవి ఒకసారి కొంచెం చూడండి జాగ్రత్తగా. ఈ క్రింది వానిలో వేటిని నిర్భయ నిధుల ద్వారా స్థాపించారు? వన్ స్టాప్ సెంటర్లు అంతే, మహిళా పోలీస్ వాలంటీర్లు అంతే, ఇవన్నీ కూడా నిర్భయ నిధులు. 2013 సంవత్సరంలో 1000 కోట్లతో స్థాపించారు నిర్భయ నిధులు. స్వధార్ గృహ పథకం యొక్క లబ్ధిదారులు మహిళలు. ఎలాంటి మహిళలు? అనాథ మహిళలు కూడా, ఒంటరి మహిళలు, జైలు విడుదలైన మహిళలు, పై వారందరూ వస్తారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1972 సంవత్సరంలో ప్రారంభించారు. కాకపోతే ఇప్పుడు వాటిని ఏమంటున్నారంటే సఖీ నివాస్ అని పిలుస్తున్నారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనట్లేదు, సఖీ నివాస్. సఖీ సెంటర్లు అంటేనేమో ఆపదలో ఉన్న మహిళలకు హెల్ప్ చేసేటువంటి కేంద్రాలు, వన్ స్టాప్ సెంటర్లు, సఖీ సెంటర్లు. సఖీ నివాస్ అంటేనేమో వర్కింగ్ ఉమెన్కి సంబంధించిన హాస్టల్స్. ఇక్కడ కూడా కొంచెం ఒక డిఫరెంట్ డైమెన్షన్లో క్వశ్చన్. ఇక్కడ 4 లబ్ధులు, 4 అంశాలు ఇచ్చినాం. ఇక్కడ 4 ఇనిషియేషన్స్ ఉన్నాయి, 4 కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇందులో మాతృత్వ ప్రయోజనం ఏది? ప్రధానమంత్రి మాతృవందన యోజన. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించినది ఉజ్జవాల. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనుషుల అక్రమ రవాణా అనకుండా స్త్రీలు మరియు బాలికల అక్రమ రవాణా అనాలి. ఓకే, ఎనీవే ఉజ్జవాల అనే పథకం అక్రమ రవాణాకు సంబంధించింది, అక్రమ రవాణాను నిరోధించడానికి ఉద్దేశించింది. సాధికారత నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఉమెన్. తక్షణ సహాయము 181. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు సివిల్స్లో కూడా. ఉజ్వల పథకం నందు ఎన్ని కాంపోనెంట్స్ కలవు అంటున్నాడు? 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఉజ్వల కాదు, ఇది ఉజ్జవాల. ఉజ్వల అంటే మళ్ళీ ఎల్ఈడి బల్బులు ఉంది. ఎల్ఈడి బల్బులకు సంబంధించి ఒక ఉజ్జవాల ఉంది. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉజ్వల పథకం కూడా, ఉజ్వల యోజన అనే పథకం సిలిండర్స్కి సంబంధించింది. బట్ ఇక్కడ ఉజ్జవాల ట్రాఫికింగ్కి సంబంధించింది. నిర్భయ నిధులు 2013 1000 కోట్లు నిర్భయ నిధులు. ఎన్ని మెట్రో నగరాల్లో సేవ్ సిటీ ప్రాజెక్ట్ను అమలు చేస్తున్నారు? మహిళలకు సంబంధించి సేవ్ సిటీ ప్రాజెక్ట్ 8 నగరాల్లో అమలు చేస్తున్నారు. మహిళలు మరియు బాలపై సైబర్ నేరాలు తగ్గించేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2018 సంవత్సరంలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కలవు? మహిళలపై జరిగేటువంటి నేరాలను పరిష్కరించడానికి తొందరగా 1023 ఉన్నాయి. అంగన్వాడీ సర్వీసెస్ పథకం నందు అంగన్వాడీ సెంటర్లో ఎన్ని సేవలు అందిస్తారు? 6 రకాల సేవలు, 6 రకాల సేవల్ని అందించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఏ వయస్సు వారికి పూర్వ పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ సర్వీసెస్ ఏ వయస్సు వారికి అందిస్తారని అడుగుతున్నాడు. 3 నుండి 6 సంవత్సరాల వారికి అందించడం జరుగుతుంది. ఐసిడిఎస్ నందు ఎస్ అనగా స్కీమ్ అని పెడతారు అందరు, స్కీమ్ కాదు, సర్వీసెస్. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, సమగ్ర శిశు వికాస సేవలు లేదా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అని అర్థం. ప్రస్తుతం చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ని ఏమని పిలుస్తున్నారు? మిషన్ వాత్సల్య అనే పేరుతో పిలుస్తున్నారు. ఐసిడిఎస్నేమో సక్షం అంగన్వాడీ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ ప్రాజెక్టులు కలవు? ఇంత డెప్త్ అడగకపోవచ్చు, కానీ ఒక్కసారి అడిగాడు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 257 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి? తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ ప్రాజెక్టులు కలవు అని చూడాలి. ప్రస్తుతం ఐసిడిఎస్ పథకాన్ని సక్షం అంగన్వాడీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ ప్రాజెక్టులు అమల్లో కలవు? 7075 అంగన్వాడీ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా కలవు. ఏ పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి అంగన్వాడీ సెంటర్లు దేశవ్యాప్తంగా విస్తరించారు? 9వ పంచవర్ష ప్రణాళిక కాలం. 9వ పంచవర్ష ప్రణాళిక కాలం నాటికి దేశవ్యాప్తంగా అంగన్వాడీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఇది ఐసిడిఎస్ని 1975లో ప్రారంభించారు కదా, అక్టోబర్ 2న. సో కాబట్టి 1975 అక్టోబర్ 2వ సంవత్సరంలో ఐసిడిఎస్ని దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టుల్లో ప్రారంభించారు అని అడుగుతున్నాడు. 33 సెంటర్లో ప్రారంభించారు. అంటే కొన్ని గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ ఏ జిల్లాలో ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు, దేశవ్యాప్తంగా ఎప్పుడు అంటే ఇక్కడ పైలట్లో, ఇది యూనివర్సల్గా ఈ డైమెన్షన్ అర్థం చేసుకోవాలి. సో అనుబంధ పోషణ కార్యక్రమాల అమల్లో కేంద్రం ఎంత శాతం నిధులు ఇస్తుంది? 50%. కరెక్టే.
అంగన్వాడీ సేవలకు అయ్యే ఖర్చులో కేంద్రం ఎంత భరిస్తుంది? 60%. రైట్. ఎందుకంటే అంగన్వాడీ అనేది కొంచెం డెప్త్గా చాలా ఇంపాక్టివ్ ప్రోగ్రామ్ కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి అడగడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంత జనాభాకి గాను ఒక అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు? 400 నుండి 800 మంది జనాభా గాను గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఒక అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంత జనాభా గాను మినీ అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేస్తారు? 150 నుంచి 400 మధ్య ప్రజలు ఉన్నట్టయితే, పిల్లలు కాదు ప్రజలు ఉన్నట్టయితే అప్పుడు మినీ అంగన్వాడీ సెంటర్. ఎన్ని కోట్ల బడ్జెట్తో పోషణ అభియాన్ లేదా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ప్రారంభించారు? 9,046 కోట్లతో దాన్ని ప్రారంభించారు. ఈ క్రింది వాణిలో పోషణ అభియాన్ లక్ష్యం కానిదేది అంటున్నాం. ఇది 2% స్టంటింగ్ తగ్గడం, అంటే ఎదుగుదల లోపాన్ని తగ్గించడం, అనీమియాను 3% తగ్గించడం ప్రతి సంవత్సరానికి 2% LBW లో బర్త్ రేట్ తగ్గించడం. ఈ 3 సరి అయినవే. లక్ష్యం కానిది ఇందులో ఏది లేదు కాబట్టి ఆన్సర్ ఏది కాదు. ఏ సంవత్సరానికల్లా పోషణ అభియాన్ తన లక్ష్యాలను చేరుకోవాలని నిర్ధారించుకుంది? పోషణ అభియాన్ ప్రోగ్రాం 2018లో ప్రారంభించినప్పుడు తన లక్ష్యాన్ని 2022 కల్లా రీచ్ కావాలని పెట్టుకున్నది టార్గెట్. అందుకే 2022 తర్వాత పోషణ అభియాన్ 2.0ని ప్రారంభించారు. జాతీయ పోషకాహార మండలి నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ని ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు? నేషనల్ న్యూట్రిషన్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేశారు. దీన్నే మనం పోషణ అభియాన్ కూడా అంటాం. లైట్ హౌస్ ఇండియా అనే కార్యక్రమం దేనికి సంబంధించింది? ఇట్లాంటి క్వశ్చన్లు చూస్తే చిన్నగానే ఉంటాయి. ఈ అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది మన భారతదేశంలో సంభవించినప్పుడు వాటిని మనం బాగా ఫాలో అవ్వాలి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అడగచ్చు, కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగచ్చు. ఇది పోషణకు సంబంధించింది, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పోషణ, బాలలు మహిళల పోషణ. అంటే బాల హక్కులు అన్నాడు కాదు, మహిళా హక్కులు అన్నాడు కాదు, వెట్టి చాకరీ అన్నాడు కాదు. ఒకవేళ బాలల పోషణ అంటే అది సరే కరెక్ట్ అయ్యేది, మహిళల పోషణ అంటే అది కూడా కరెక్ట్ అయ్యేది. కాబట్టి పోషణ అనేది కరెక్ట్ ఆన్సర్. బేటీ బచావో బేటీ పడావో ఈ క్వశ్చన్కు ఆన్సర్ తప్పు పడ్డదమ్మా, ఒకసారి చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం యొక్క ప్రాధాన్యత లబ్ధిదారులుగా లేని వారెవరు? బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అండి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మీ అందరికీ తెలుసు. 22 ఫిబ్రవరి 2015 హర్యానా రాష్ట్రంలోని పానీపట్లో ప్రారంభించారు. హర్యానా రాష్ట్రంలోనే ఎందుకు ప్రారంభించారు? అక్కడ బాలల యందు లింగ నిష్పత్తి, పెద్దవాళ్ళ లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉంటుంది. ఈ పథకం యొక్క నినాదం ఏంటిది? టువర్డ్స్ ఏ న్యూ దాన్. దాంతోపాటుగా సెలబ్రేట్ గర్ల్ చైల్డ్, ఎనేబుల్ హర్ ఎడ్యుకేషన్. సెలబ్రేట్ గర్ల్ చైల్డ్, ఎనేబుల్ హర్ ఎడ్యుకేషన్, అది కూడా నినాదమే. మరియు టువర్డ్స్ న్యూ దాన్ అనేది కూడా ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క నినాదమే. సో ముఖ్యంగా లింగ నిష్పత్తిలో ఉన్నటువంటి తేడాలను తగ్గించడం కోసం PCPNDT చట్టాన్ని చట్టబద్ధంగా ఖచ్చితంగా అమలు చేయడం మరియు బాలల యొక్క విద్యా అవకాశాలను పెంపొందించడం, ఈ 2 ప్రధాన కార్యక్రమాలుగా ఇది ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా అవగాహనలు బాగా పెంపొందిస్తున్నారు. సో అందులో 3 రకాల లబ్ధిదారులను పేర్కొన్నారు. అంటే ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, 3 రకాల ప్రియారిటీస్ ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం యొక్క ఫస్ట్ ప్రియారిటీ బెనిఫిషరీస్ ఎవరు అంటున్నాడు, లేని వారెవరు అన్నాడు. కానీ ఇక్కడ నూతన దంపతులు ఫస్ట్ ప్రియారిటీ, గర్భిణీ స్త్రీలు ఫస్ట్ ప్రియారిటీ, పాలిచ్చే తల్లులు 3 ఫస్ట్ ప్రియారిటీ, పంచాయతీరాజ్ సభ్యులు థర్డ్ ప్రియారిటీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైతే 4 అవుతుంది ఆన్సర్. క్వశ్చన్ ఏమో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మొదటి ప్రాధాన్యత లబ్ధిదారులుగా లేని వారెవరు అన్నాం. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాము? బి ఇచ్చాము. ఆన్సర్ ఏది అంటే ఈ క్వశ్చన్ ఇలా కాకుండా లబ్ధిదారులు ఎవరు అన్నప్పుడు మొదటి ప్రాధాన్యత లబ్ధిదారులు ఎవరన్నప్పుడు నూతన దంపతులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అవుతారు. మొదటి ప్రాధాన్యత లబ్ధిదారులు కాని వారు ఎవరన్నప్పుడు పంచాయతీరాజ్ సభ్యులు అవుతారు. సో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఎవరెవరంటే 3 రకాల బెనిఫిషరీస్ ఉన్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరంటే న్యూ కపుల్స్, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వీళ్ళు 3 ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ ఎవరు? యువకులు, కౌమారులు, డాక్టర్లు. థర్డ్ ప్రియారిటీ ఎవరు? మహిళలు, పంచాయతీరాజ్ సభ్యులు, NGO సభ్యులు మరియు సాధారణ ప్రజలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సుకన్య సమృద్ధి యోజన అనే పథకం కూడా ఇందులో భాగంగానే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగానే ప్రారంభించడం జరిగింది. యునిసెఫ్ వారితో, ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇట్లాంటివి అడుగుతాడు. యునిసెఫ్ వారితో భారతదేశం బాలల సంక్షేమం కోసం మొదటగా ఏ సంవత్సరంలో ఒప్పందం చేసుకుంది? ఫస్ట్ టైం ఎప్పుడు చేసుకుందని అడుగుతున్నాడు. ఫస్ట్ టైం 1949వ సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. అలాగే భారతదేశం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారితో ఏ కాలానికి గాను కంట్రీ స్ట్రాటజిక్ ప్లాన్, ఇది కూడా పోషకాహారానికి సంబంధించింది మరియు బాలల్లో మరియు మహిళల్లో
సో కాబట్టి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారితో కంట్రీ స్ట్రాటజిక్ ప్లాన్ని ఏ కాలానికి గాను రూపొందించుకుంది అంటున్నాడు. 2019-2023 సంవత్సరానికి కానీ రూపొందించుకుంది. ఎందుకంటే ఇప్పుడు 2023తో అయిపోతుంది కాబట్టి ఇట్లాంటి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్జీఎస్ఈఏజీ పథకాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? ఆర్జీఎస్ఈఏజీ అంటే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్. ఇప్పుడు దాన్ని స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ అని పిలుస్తున్నారు. రాజీవ్ గాంధీని పీకేసి పక్కన పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కిషోర శక్తి యోజన. అంతకుముందు కిషోర శక్తి యోజన ఉండే, కిషోర శక్తి యోజన ప్లేస్లోనే ఈ యొక్క స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ లేదా రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ లేదా సబలా అని కూడా అంటారు దాన్ని, ఆ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే మరి కిషోర శక్తి యోజన పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? కిషోర శక్తి యోజన అంటే మళ్ళీ కిషోర బాలికలే, కిషోర్ అంటే అడాలసెంట్ గర్ల్స్ అని అర్థం, 2000 సంవత్సరం. సో ఇదే రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడాలసెంట్ గర్ల్స్ గల మరో పేరు సబల. స్వదార అనేది ఆధారం లేని మహిళలకు, అనాథ మహిళలకు, వృద్ధ మహిళలకు, డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ అయినటువంటి మహిళలకు, వెనక ముందు చూసుకోవడానికి ఎవరు లేని మహిళలకు సంబంధించినటువంటి పథకం. సాక్ష్యం అనేదేమో కౌమార బాలుర పథకం, రైట్? అబల లేదు, అబల అనే ప్రోగ్రాం లేదు. అబలగా ఉంది కాబట్టే అబలను సబలగా మార్చేదే ఈ స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్. అలాగే కౌమార బాలికల యొక్క పథకం యొక్క లబ్ధిదారులు ఇప్పుడు రివైజ్డ్ పాలసీ ప్రకారం 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వారు. ఇంతకుముందు 11 నుంచి 14 ఉండే, 11 నుంచి 14 తీసేశారు. ఎందుకంటే వీళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. కాబట్టి వీళ్ళు వస్తున్నారు 14 నుంచి 18. జాతీయ బాలల నూతన కార్యాచరణ ప్రణాళిక, న్యూ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2016 అనుకుంటా, కరెక్ట్, 2016. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ పథకాన్ని ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం అయితే చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, ఇంకా లేటెస్ట్ చెప్పాలంటే దీన్ని ఇప్పుడు మిషన్ వాత్సల్య అని పిలుస్తున్నారు. సో ఐసిపిఎస్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2009వ సంవత్సరంలో ప్రారంభించారు. అవసరాల్లో ఉన్నటువంటి మరియు రక్షణ అవసరం ఉన్న బాలల కోసం ఉద్దేశించిన పథకం. సో ద స్కీమ్ విచ్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ ద చిల్డ్రన్ హు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. సో దట్ ఈస్ ఐసిపిఎస్. ఐసిడిఎస్ ఏమో క్యారింగ్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, చిన్నపిల్లల యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఇదేమో స్కీమ్ ఫర్ అడాలసెంట్ గర్ల్స్ ఏమో కౌమార బాలికలు. ఇది ఉజ్వల కాదు, ప్రతిసారి మా టైపిస్ట్ ఇట్లా కొట్టిండు, ఉజ్వల కాదు, ఉజ్జవాల. ఇదేమో స్త్రీలు మరియు బాలికల్లో అక్రమ రవాణా అడికట్టేది. ఐసిపిఎస్ పథకం ఏంటిదంటే రక్షణ మరియు భద్రత అవసరం ఉన్న పిల్లలను సంరక్షించేటువంటి పథకం. తప్పిపోయిన పిల్లల కోసం ఉద్దేశించినటువంటి పోర్టల్ కోయా పాయా. సువిధ అనేది చాలా ఉంది, శ్రమ సువిధ ఉంది, రైతు సువిధ ఉంది, రకరకాల సువిధ అనేటువంటి పోర్టల్స్ చాలా ఉన్నాయి. కోయా పోయా మరియు ట్రాక్ ఏ చైల్డ్, ఇవి రెండు కూడా తప్పిపోయిన పిల్లల కోసమే. కేరింగ్స్ అనేది దత్తత కోసం. బాల కార్మికుల కోసం ఉద్దేశించింది పెన్సిల్. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పెన్సిల్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. మిస్ అయింది ఇక్కడ, నో చైల్డ్ లేబర్. ఓకే, ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. కనబడుతుందా అండి? కనపడతలేదండి, ఇప్పుడు కనపడుతుంది కదా, దిస్ ఈజ్ ద వన్, రైట్? ఇది ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అనేది పెన్సిల్ యొక్క ఫుల్ ఫామ్. చైల్డ్ హెల్ప్ లైన్ ఎవరి సహకారంతో అమలు చేస్తారు? మనకు చైల్డ్ హెల్ప్ లైన్ తెలుసు కదా, 1098 అని ఉంటుంది. 1098 అనకూడదు, 1098 అనాలి. ఈ 1098 ఎవరి సహకారంతో అమలు చేస్తుందో దాని వెనకాల ఒక స్వచ్ఛంద సంస్థ ఉంటుంది. ఆ సంస్థే చెన్నై కేంద్రంగా పనిచేసేటువంటి చైల్డ్ లైన్ ఇండియా. బేటీ బచావో బేటీ పడావో పథకం దేనికి సంబంధించింది? బాలిక విద్యా పెంపుదల, బాలిక సంరక్షణ, లింగ నిష్పత్తి పెంపు, ఇవన్నీ వస్తాయి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని హర్యానా రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు? పానీపట్లో ప్రారంభించారు, మాధురి దీక్షిత్ అంబాసిడర్గా. అప్పుడు అనాథ పిల్లల కోసం జాతీయ స్థాయిలో సరిపే సాంస్కృతిక ఉత్సవం సంవత్సరానికి ఒకసారి జరుపుతారు, అది ఉస్లా, రైట్? ఈ అరుణిం గరుండ అనేటువంటి ఏమో వికలాంగులకు సంబంధించినవి. సాక్ష్యం అనేదేమో కౌమార బాలురకు సంబంధించింది. భారతదేశంలో ఎప్పటి నుంచి జెండర్ బడ్జెటింగ్? 2005 నుంచి జెండర్ బడ్జెటింగ్ అమలు చేస్తున్నారు. అలాగే ఏ నగరంలో కొడుకుల ప్రాధాన్యతపై మరియు కూతుర్ల అప్రాధాన్యతపై, కొడుకులకు ప్రాధాన్యత ఎక్కువిస్తున్నారు, కూతుర్లకు ప్రాధాన్యత తక్కువిస్తున్నారు
దీన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో. షీ బాక్స్ అంటే తెలుసు కదా, సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఆధారంగా వచ్చింది. ఇది మహిళలు ఆన్లైన్లో తమపై జరిగేటువంటి ఏదైనా ఒక కంపెనీలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మహిళలు తమ పైన గనక ఎవరైనా లైంగికపరమైనటువంటి ఇబ్బంది గురి చేస్తే షీ బాక్స్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. నారి అనేటువంటిది బాలికలది కాదు, దివ్యాంగులది కాదు, బాలల్ది కాదు, మరి ఎవరిది? మహిళల యొక్క సమాచార పోర్టల్. నారి అనేటువంటి పోర్టల్కి సంబంధించి కూడా మీరు చూడాలి. ఏం చూడాలి? ఇక్కడ చూడండి, కనబడుతుంది కదా, నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్. నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్, నారి యొక్క ఫుల్ ఫామ్. అంటే మహిళలకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుందండి అందులో. ఒక మహిళ ఉంది, నాకేమైనా స్కీమ్ ఉందా అని తెలుసుకోవడం అలా చూసుకోవచ్చు. ఒక మహిళకు ఇబ్బంది ఉంది, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించిన ఏ చట్టం ఉంది అలా చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఉంటుంది అందులో. కౌమార బాలురకు సంబంధించింది ఇప్పటిదాకా మొత్తుకుందాం, అదే సాక్ష్యం పథకం. స్వదార ఏమో అనాథ మహిళలు, ఇబ్బందుల్లో ఉన్న మహిళలు. సబల కౌమార బాలికలు, కౌమార బాలురు. ధరణి అనేది మన కేసీఆర్ పెట్టినటువంటి పోర్టల్. ఇంజనీరింగ్ విద్యలో బాలికలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకం ఉడాన్. ఉడాన్ ఏమో మైనారిటీ మహిళలకు సంబంధించింది. రోషిని కూడా మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఉద్దేశించింది. రోషిని, నాట్ రోషిని. రోషిని అనేది మళ్ళీ గిరిజన సంక్షేమానికి సంబంధించిన ఒక స్కీమ్ ఉంది. రోషిని అనేదేమో మైనారిటీ మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద గ్రీన్ స్టిక్కర్తో కూడిన కార్డు ఎవరికి ఇస్తారు? రిస్క్ ఉన్నటువంటి తల్లులకు ఇస్తారు. ప్రెగ్నెంట్ రిస్క్ ఉన్నటువంటి తల్లు, అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆమె డెలివరీ రిస్క్ ఉన్నప్పుడు అది ఇస్తారు. ఆమె కొంచెం ఎక్కువ కాషియస్గా ఉంటారన్నమాట. సో ఈ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం ఏంటంటే ఖచ్చితంగా 4 యాంటీనటల్ చెకప్స్ కావాలా. రిస్క్ లేని తల్లులకేమో గ్రీన్ స్టిక్కర్ ఇస్తారు. సారీ రిస్క్ లేని తల్లులకు గ్రీన్ స్టిక్కర్ అన్నాం కదా, రిస్క్ లేని తల్లులకు గ్రీన్ స్టిక్కర్ ఇస్తారు. రిస్క్ ఉన్న తల్లులకు రెడ్ స్టిక్కర్ ఇస్తారు. రిస్క్ లేదు గ్రీన్ స్టిక్కర్, రిస్క్ ఉంది రెడ్ స్టిక్కర్. రిస్క్ లేదు కానీ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉందనుకో అప్పుడు బ్లూ స్టిక్కర్ ఇస్తారు. కస్తూరిబా గాంధీ కేజీబీవీ కాదు, ఇక్కడ రివర్స్ వచ్చింది. కేజీబీవీ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ పథకం 2004లో ప్రారంభించారు. వెనుకబడ్డ వర్గాలకు చెందిన బాలికలకు విద్యను రెసిడెన్షియల్ విధానంలో అందించడానికి ఉద్దేశించిన ప్రత్యేక పథకం. బాలబంధు, ఎక్కడైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బాలలకు ఇబ్బంది కలగకుండా, బాలల హక్కులకు భంగం కలగకుండా ఉద్దేశించిన పథకం బాలబంధు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ వాళ్ళు కాదు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ వాళ్ళు కాదు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ వాళ్ళు కాదు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు కాదు. చాలామంది ఏం చేస్తారు, బాలబంధు పథకం అంటున్నారు కాబట్టి ఐసీపీఎస్ అని పెడతారు, లేదా కొంతమంది ఐసీడీఎస్ అని పెడతారు. బట్ ఇది ఇంప్లిమెంట్ చేసేది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. బాలబంధు పథకం లబ్ధిదారులు ఎవరు అంటున్నాడు? హింసాయుత ప్రాంతాలు, ఇంకా చెప్పాలంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, లెఫ్ట్ వింగ్ వైలెన్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసించేటువంటి బాలలు. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, దీన్నే మనం మధ్యాహ్న భోజన పథకం అంటాం, మిడ్ డే మీల్స్ అంటాం. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇది అసలు పేరు, దాన్ని మనం మిడ్ డే మీల్స్ పథకం అంటాం. 1995 ఆగస్టు 15 ప్రారంభించారు. అలాగే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మిడ్ డే మీల్స్ పథకాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం తమిళనాడు. అలాగే పొద్దున టిఫిన్ ప్రోగ్రామ్ని కూడా, సీఎం టిఫిన్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించింది కూడా తమిళనాడు రాష్ట్రమే. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? పిఎం పోషణ అంటున్నారు, పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్ అని కూడా పిలుస్తున్నారు. కాబట్టి డి ఆన్సర్. పిఎం శక్తి పోషణ్ నిర్మాణ్ కింద లబ్ధిదారులు ఎవరు? 1 నుంచి 8వ తరగతి మధ్య ఉన్న వాళ్ళ లబ్ధిదారులు. దీన్ని 10th వరకు కూడా ఎక్స్టెండ్ చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఇప్పుడుంది. ప్రసూతి సౌకర్యాలు పెంపొందించేందుకు రూపొందించిన పథకం. ప్రసూతి సౌకర్యాలు, మా అంటే మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్, ఇది బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించింది. తరుణి అనే ప్రోగ్రాం లేదు. అంతర అనేది ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఒక ఇనిషియేషను. లక్ష్య, లేబర్ రూమ్లలో అధునాతన సౌకర్యాలు అందించేటువంటి పథకం లక్ష్య, ఎన్ఆర్హెచ్ఎంలో భాగంగా.
85 బి సరి అయినటువంటి ఆన్సర్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ most important 85 questions from women and child welfare. In next video we are going to discuss about some more important questions related to women and child welfare. Thank you.